గుడ్ మార్నింగ్. యా సో లాస్ట్ క్లాసెస్లో మనము డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లైక్ ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్ వాటన్నిటిని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్లో మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఫ్రెషర్ రెజ్యూమ్లో మనకి మెయిన్గా ఉండవలసిన ఆప్షన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో ఉండవలసిన మెయిన్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, చూడండి. ఇంకా చాలామంది సంక్రాంతి ఫెస్టివల్ నుంచి బయటికి రానట్టున్నారు. ఐ థింక్ యా. హాయ్ అది అది వినపడుతుందా? హలో, యా చూడండి. ఫస్ట్ ఎస్ఏపి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి. సో రెజ్యూమ్స్ అంటే ఇలాగే ఉండాలని ఏం లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క స్టైల్లో వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ని తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక ఫార్మాట్. సో ఎస్ శ్రావణ్ ఈమెయిల్ ఐడి sravan7896@gmail.com, మన మొబైల్ నెంబర్ ఇటుపక్క ఇవ్వడం జరిగింది. యా. తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు an opportunity for working in a dynamic, challenging environment where I can utilize my skills for developing my career and for the growth of the organization. సో ఇక్కడ ఏంటంటే కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఒకసారి మనకి ఆపర్చునిటీ ఇచ్చారంటే మన యొక్క స్కిల్స్ని, మన యొక్క ఎఫర్ట్స్ని ఆర్గనైజేషన్ గ్రోత్కి యూటిలైజ్ చేసి మా కెరీర్ని డెవలప్ చేసుకుంటూ ఆర్గనైజేషన్ కెరీర్ను గ్రోత్ని తీసుకొస్తామనేది ఒక ఆబ్జెక్టివ్. ఓకే, ఎస్ఏపిలో మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఎస్ఏపి FISO స్కిల్స్, ASAP మెథడాలజీ, FI ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్, అసెట్స్, GL లెడ్జెస్, తర్వాత లైక్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ఓకే, ప్రాఫిట్ సెంటర్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇవి మీరు ఏమేమైతే నేర్చుకున్నారో వాటన్నిటిని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు నేర్చుకునేటివి అవసరం లేదు, నేర్చుకునేటివే పెట్టండి. నేర్చుకునేవి పెట్టిన దానిలో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఫైనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ, MBA ఉంటే అలాగైనా పెట్టుకోవచ్చు. 4 పెట్టచ్చు పెడితే. సో క్వాలిఫికేషన్, బోర్డ్ అండ్ యూనివర్సిటీ, ఇయర్, పర్సంటేజ్. సో 4 కూడా మనం పెట్టచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏంటి. సో టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి మనకి అప్లికేషన్, మీరు ఏం నేర్చుకుంటే అవి MS ఆఫీస్, తర్వాత MS వర్డ్, MS ఎక్సెల్, తర్వాత అకౌంటింగ్ ప్యాకేజెస్, టాలీ ప్రైమ్, వీడియో ఎడిటింగ్ అండ్ SAP FICO, ఇలా అప్లికేషన్స్ MS ఆఫీస్ అయినా, పైథాన్ అయినా, ఓకే, మీకు ఏ వస్తే అవి. ఓకే, అకౌంటింగ్ ప్యాకేజెస్, టాలీ ప్రైమ్, SAP FICO, ఇంకా పీపుల్ సాఫ్ట్, ఇలాగా చాలా ఉంటాయి. దాంట్లో కూడా ఏ వస్తే అవి పెట్టుకోవచ్చు టెక్నికల్ స్కిల్స్. తర్వాత ఎక్స్పీరియన్స్ 1 year కానీ 2 years కానీ ఏమైనా ఉందా. ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్, టాలీ ప్రైమ్ అండ్ కస్టమర్ సర్వీస్. చూడండి ఇక్కడ పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైస్ లిస్ట్, BRS, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరోల్ క్యాపిటల్స్. ఒకవేళ టాలీ ప్రైమ్ మీద మీకు ఒకవేళ చేసి ఉంటే వర్క్స్ ఆన్ ప్రాబ్లమ్స్, రిపోర్ట్ ఆన్ కామన్ సోర్సెస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ క్వశ్చన్స్ and make recommendations to the customers, contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers, communicate effectively when team members present and discuss work results clearly.
ఓకే, ఈ విధంగా మనము ఒకవేళ 1 or 2 ఇయర్స్ టాలీ మీద వర్క్ చేసి ఉంటే అది ఇంకా కొంచెం బెటర్ కిందకి వస్తుంది. ఓకే, కన్సిడర్ చేస్తారు. ఎస్ఏపీ ఎఫ్ఎస్సి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెషర్ రెజ్యూమ్ మనకి. ఇంకా పర్సనల్ ప్రొఫైల్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెరిటల్ స్టేటస్, నేషనాలిటీ, లాంగ్వేజెస్. లాస్ట్లో డిక్లరేషన్, వాట్ ఈజ్ వాట్ అనేసి. ఇలా ఒక ప్రెషర్ రెజ్యూమ్ అనేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ప్రెషర్ రెజ్యూమ్ అనేది ఇలా చేసుకుంటాం. ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకున్నాము. ఒకవేళ టాలీ మీద 1 or 2 ఇయర్స్ చేసి ఉంటే ఆ టాలీ మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్ ఉంటే పర్సనల్ స్కిల్స్ పెట్టుకోండి. తర్వాత మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఏం నేర్చుకున్నారో, ఏ టాపిక్స్ అయితే నేర్చుకున్నారో అవి మాత్రమే పెట్టుకోండి, అన్నీ అవసరం లేదు. ఓకే, వాటి మీదనే మీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనం ఎస్ఏపి ప్రెషర్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే ఉండాలని ఏం లేదు. మీరు నెట్లో చూసుకుంటే కొన్ని వేలు ఉంటాయి. సో వాటిల్లో మీరు ఏదైనా మీకు నచ్చిన ఫార్మాట్లో చేసుకోవచ్చు. ఇలాగే ఉండాలని ఏం లేదు. ఇది ఒక ఫార్మాట్ అనే జస్ట్ మనము చెప్తున్నాం అనమాట. ఓకే, సో క్లియర్మా? అర్థమైందా ప్రెషర్ రెజ్యూమ్ ఎలా అనేది? గైస్, శ్వేత, ఆది, యా, మహేష్, నేను అన్ని ఇస్తాను. ఇదిమా నేను మీకు అన్ని యాక్సెస్ ఇస్తాను. ఓకే, అన్ని మెయిల్ యాక్సెస్ ఇస్తాను. వీడియోస్, డాక్యుమెంట్స్, బ్లూ ప్రింట్స్ అన్ని ఇస్తాను, పీడిఎఫ్స్ అన్ని. ఓకే, ఇలా ఎస్ఏపి ప్రెషర్ రెజ్యూమ్ ఈ విధంగా మనకు ఉండాలి. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది? సో ఈ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో మీరు రియల్ టైంలో ఏ కంపెనీలో అయితే చేసి ఉంటారో ఆ కంపెనీ ప్రొఫైల్, ఆ కంపెనీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టాలి. నీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషను, పర్సనల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ పర్సనల్ ప్రొఫైల్స్, ఇవన్నీ ఎవ్వరు అడగరు. నీకు 5 years కానీ 6 years కానీ 4 years కానీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ వర్క్ చేసే ప్లేస్లో నువ్వు ఏమి చేసావు, ఎలాంటి ఎర్రర్స్ నువ్వు ఫేస్ చేసావు, ఓకే, అవన్నీ నువ్వు పెట్టాల్సి. అవును. సో చూడండి, కళ్యాణ్ కుమార్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సమ్మరీ, హ్యావింగ్ అరౌండ్ 4.2 years of SAP professional experience, functional configuration with expertise in FI module and controlling with implementation and support. Worked in 3 projects లో అతను పనిచేశాడంట, ఇన్క్లూజివ్ ఆఫ్ 1 సపోర్ట్ ప్రాజెక్ట్ అండ్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మీరు కూడా అంతే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలన్నప్పుడు ఒక సపోర్టు, 2 ఇంప్లిమెంటేషన్ అంటే A to Z కాన్ఫిగరేషన్స్, స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చేశాను ఇంప్లిమెంటేషన్ అని. ప్రాజెక్ట్ అంటే ఉదాహరణ సపోర్టింగ్ చేస్తున్నారు అంతే, జస్ట్ ఎర్రర్స్ వస్తే వాటికి సపోర్ట్ చేయడం. ఇంప్లిమెంటేషన్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కూడా చేశారండి దాంట్లో. తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏమేమి అక్కడ మీరు చేశారు అంటే చూడండి, నాలెడ్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మెథడాలజీస్, అసోసియేటెడ్ ప్రాసెసెస్ అండ్ టూల్స్ అండ్ ద సాఫ్ట్వేర్ డెవలప్డ్ లైఫ్ సైకిల్. 3+ years of combined SAP scripts and user training, developing annual and business plan and roadmaps. Finance processes acumen and experience in architecting and developing SAP solutions, enabling all aspects of process, organization and technology, financial management, process and operational experience in the areas of financial planning and forecasting, controlling asset management, general ledger, accounts payables, accounts receivables, accounting and projects, strong analytical troubleshooting and problem solving abilities. ఓకే, సో ఇవన్నీ మీరు చేసినట్టువే. కాన్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫాలోయింగ్ SAP మోడల్స్ అండ్ అప్లికేషన్స్, GL అండ్ AP, AR, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, కంట్రోలింగ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, మల్టీ కరెన్సీ ప్రాసెసింగ్ అండ్ కన్సిడరేషన్, ability to work in small paced projects teams, ability to develop and deliver end user training,
strong teamwork with peers with a consultative solutions approach, ability to work independently with minimal అండ్ సూపర్విజన్. ఇలా అంటే మీరు మినిమం అక్కడ ఏం ఫేస్ చేశారు అనేది స్టార్టింగ్లో మీరు టెక్నికల్ స్కిల్స్ కింద పెట్టచ్చు. తర్వాత చూడండి, ఏరియాస్ ఆఫ్ ఎక్స్ప్లోజర్ ఇన్ ఎస్ఏపి, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అది బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐలో మొత్తం ఇచ్చింటాడు దీనిలో సబ్జెక్ట్ మొత్తం. తర్వాత జిఎల్ అకౌంట్స్లో మీరు చేసింటన్ని, సో శాంపుల్ హోల్డ్, పార్క్ డాక్యుమెంట్, ఫారిన్ కరెన్సీ, మంత్ ఎండ్ ప్రొవిజన్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, మల్టీ లెడ్జెస్, ఓకే, ఫారెన్ కరెన్సీ బ్యాలెన్సెస్, రెవల్యూషన్, ఇవి జిఎల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. అకౌంట్స్ రిసీవబుల్స్లో మీరు కస్టమైజింగ్ అకౌంట్ గ్రూప్స్ అండ్ అసైనింగ్ నెంబర్ రేంజెస్, కాన్ఫిగరేషన్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా, డన్నింగ్ లెవెల్ మెయింటెనెన్స్, డాక్యుమెంట్ టైప్స్ అండ్ నెంబర్ రేంజెస్, పేమెంట్ టర్మ్స్, ఇవన్నీ అకౌంట్స్ రిసీవబుల్స్ కిందకి వస్తాయి. అకౌంట్స్ పేయబుల్ అంటే మీరు చేసినట్టువే, కొత్తగా ఏమి ఉండవు. కస్టమైజింగ్ వెండర్ అకౌంట్ గ్రూప్స్, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్, కాన్ఫిగరేషన్ ఆఫ్ వెండర్ మాస్టర్ డేటా, డాక్యుమెంట్ టైప్స్ అండ్ నెంబర్ రేంజెస్, క్రియేషన్ ఆఫ్ హౌస్ బ్యాంక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఆటో పేమెంట్ పేబుల్స్, డౌన్ పేమెంట్స్ అండ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డిస్కౌంట్స్ అండ్ గ్రాంటెడ్ అండ్ టేకెన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ అకౌంట్స్ పేబుల్. ఇంకా అసెట్ అకౌంటింగ్లో ఏం చేశారు, కాపీ రెఫరెన్స్, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏరియాస్, అకౌంట్ డిటర్మినేషన్, ఇవన్నీ ఇండివిజువల్ టాపిక్స్, క్యాష్ జర్నల్, రిపోర్ట్స్, క్లోజింగ్ ప్రొసీజర్, క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ. కంట్రోలింగ్లో బేసిక్ సెట్టింగ్స్ ఫర్ కంట్రోలింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రోడక్ట్ కాస్టింగ్, ఇవన్నీ కంట్రోల్ కిందకి వస్తాయి. మొత్తంగా ఎస్ఏపి సిలబస్ మొత్తం అనమాట ఇది. తర్వాత ఇంటిగ్రేషన్స్, మెటీరియల్ మేనేజ్మెంట్ మోడల్ టు ఎఫ్ఐ అండ్ సిఓ మోడల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ టు ఎఫ్ఐ టు సిఓ మోడల్, ప్రొడక్షన్ ప్లానింగ్ మాడ్యూల్ టు ఎఫ్ఐ అండ్ సిఓ మోడల్, ఇవి ఇంటిగ్రేషన్స్ అనమాట. ట్యాక్సెస్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఈ రెండు మీరు చేశారు. ఎస్ఏపి S/4HANA, న్యూ ఫీచర్స్ ఆఫ్ ఎస్ఏపి HANA ఫైనాన్స్. సమ్మరీ, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ ఏం చేశారు అనేది ఇక్కడ ఇచ్చాడు. వర్కింగ్ యాజ్ ఏ FICO కన్సల్టెంట్ విత్ మూన్ స్టార్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ ఫిబ్రవరి 2015 నుంచి టిల్ నా వరకు వర్క్ చేశాడంట. వర్క్డ్ యాజ్ ఎ సీనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్ ఫ్రమ్ అక్టోబర్ 2013 నుంచి జనవరి 2015 వరకు చేశాడు. వర్క్డ్ యాజ్ ఎ జూనియర్ అకౌంటెంట్స్ ఆడిట్ అసిస్టెంట్ ఫ్రమ్ ఆగస్ట్ 2011 నుంచి సెప్టెంబర్ 2015 వరకు చేశారు. అంటే ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందేమనేసి, అది ఇక్కడ పెట్టాడు. ఎడ్యుకేషన్, MBA ఫైనాన్స్, JNTU యూనివర్సిటీ 2012. తర్వాత టెక్నికల్ ఎక్స్పర్టైజ్, ERP అప్లికేషన్, SAP R/3, ECC 6.0, SAP HANA అప్లికేషన్స్, MS ఆఫీస్, టాలీ ప్రైమ్, SAP FICO ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ FICO కన్సల్టెంట్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ఏ కంపెనీ, క్లయింట్ ఓమ్ ఆయిల్ అండ్ ఫ్లోర్ మిల్స్ LTD, రుచి. రోల్ వచ్చేసి అసోసియేట్ కన్సల్టెంట్, అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అసోసియేట్. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ఆ కంపెనీ ఏంటి, అసలు ఆ కంపెనీలో ఏం చేస్తారు. ఈజ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్వాలిటీ స్పైసీస్, పాస్తా, నూడిల్స్, రెడీ టు ఈట్ అండ్ అదర్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ జర్నీ ఆఫ్ 42 years. అంటే ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ కంపెనీలో ఏ ప్రోడక్ట్స్ తయారవుతాయి, ఎక్కడెక్కడ సేల్ చేస్తారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది కంపెనీ ప్రొఫైల్. ఆ కంపెనీలో నువ్వు ఏం చేసావు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇన్వాల్వ్డ్ ఇన్ SAP R/3 కాన్ఫిగరేషన్ ఇన్ కాన్ఫిగరేషన్ సర్వర్, సో జనరల్ లెడ్జర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత గ్రాంట్స్ మేనేజ్మెంట్, అకౌంట్స్ రిసీవబుల్స్. సో తర్వాత మనకి అసెట్ అకౌంటింగ్, ఎక్విప్మెంట్ అండ్ బిల్డింగ్. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ అక్కడ చేసావో నువ్వు ఏమేమి చేసావు అనేది ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది. ఇవన్నీ అతను అక్కడ చేసినట్టు ఇవన్నీ.
ఇంప్లిమెంటేషన్. తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ 2 ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్. క్లయింట్ వచ్చేసి ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ కూడా అసోసియేట్ కన్సల్టెంట్. సో ఇక్కడ ఏంటి, ఆ ప్రగతి మిల్క్లో ఏమేమి చేశారు, వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ కంపెనీ, అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి. యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ కాన్ఫిగర్డ్ ద FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కాన్ఫిగర్డ్ గ్లోబల్ పారామీటర్స్ ఫర్ ద లీగల్ ఎంటిటీస్, కాన్ఫిగర్డ్ వెండర్ అకౌంట్ గ్రూప్స్, స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్. తర్వాత డిఫైన్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అండ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఇవన్నీ నార్మల్. తర్వాత వర్క్ యాజ్ ఎ సీనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్ ఇన్ DMR అండ్ Co ఫ్రమ్ October 2015 టు January 2017. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఎక్స్పీరియన్స్ ఏదైతే పెట్టింటారో వాటి మీదనే క్వశ్చన్స్ అడుగుతాడు, వేరే దాని మీద ఏం అడగారు. సార్ క్లాస్ అయిపోయిందా సార్? ఇవి అదే ప్రాఫిట్ అయిపోయాయి. అవునా సార్? ఓకే సార్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా మీరు ఇస్తారా? క్వశ్చన్స్ అన్నీ కూడా మెయిల్ పంపిస్తాను. వీడియోస్, అన్ని వీడియోస్ ఉంటాయి. ఒక స్మాల్ టాపిక్స్ ఉంటాయి కదా, శాంపుల్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ రివర్సల్, ఫారెన్ కరెన్సీ, ఇవన్నీ వీడియోస్ కూడా ఉంటాయి కొన్ని. ఓకే, అవన్నీ మీరు ఇంకా మెయిల్ యాక్సెస్ చూసుకొని నేర్చుకుంటారు. అవన్నీ చిన్నవి, బట్ వాటి మీద ఏమి ఎక్కువ అడగరు. బట్ అవి కూడా వాట్ ఈజ్ వాట్ అని మీకు తెలుసుకోవాలి. ఓకే, మన ట్రైనింగ్ అంతా ఇంటర్వ్యూ ట్రాకింగ్, రియల్ టైంలో ఏవైతే అవసరం అవుతాయో అవి మాత్రమే డిస్కషన్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ స్మాల్ టాపిక్స్ మీకు వీడియోస్ రూపంలో ఇస్తాను, అవి మీరు చూసుకోవచ్చు. PDFs ఉంటాయి, బ్లూ ప్రింట్స్ ఉంటాయి, S/4HANA చేంజెస్ ఉంటాయి. ఏమేమి అంటే S/4HANA అంటే టోటల్ చేంజెస్ ఏమి ఉండవమ్మా, కొన్ని అన్నెసెసరీ ఫీచర్స్ చేసి కొన్ని ఫీచర్స్ సేమ్ అంతా ఇదే ఉంటుంది, కొత్తగా ఏమీ ఉండదు. ఓకే, ఆ ఫీచర్స్ ఏమి మార్చారు, ఎక్కడెక్కడ మార్చారు. తర్వాత ఇప్పుడు మీరు ఇవన్నీ చేశారు కదా, లైక్ ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ అయింది సార్, అక్కడ వరకు చేశాను. ఇంకా 3 వీడియోస్ కంట్రోలింగ్ అన్నీ ఉంటాయి. అన్నీ ఆటోమేటిక్గా PDFs ఉంటాయి, బ్లూ ప్రింట్స్ ఉంటాయి, రెజ్యూమ్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్. అదే ఇంటర్వ్యూ చేస్తూ అది అక్కడ నేర్చుకుంటే వచ్చేస్తుంది కదా సార్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ PDF కూడా ఇస్తాను. ఓకే, అవన్నీ కూడా మీరు రెగ్యులర్గా, ఇప్పుడు ఒక కంపెనీ కూడా కాదు, మినిమం ఇంకా మీరు ఓన్గా ఒక 5 కంపెనీ కోర్స్ అన్నా చేయాలి. ఓన్గా చేయాలి. చూడండి, ఏ కంపెనీ కోర్స్ స్టార్ట్ చేసినా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 కామన్. ఓకే, ఇవి 3 తర్వాతనే వేరేట్ చేయగలుగుతాం. ఇవి 3 చేయకుండా వేరే దాంట్లోకి వెళ్ళలేం. ఓకే, గుర్తుపెట్టుకో, ఇవి 3 మ్యాండేటరీ. సో అదనమాట, బాగా చేయండి. ఓకే, ఇంకొకటి ఇంకా మనకి లైక్